ఇమేజ్ అయిపోయినాయి. లేటెస్ట్ డూ వీడియో నౌ. ఇక్కడ ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయండి. టెంప్లెట్స్ అన్ని కంబైన్ చేసి మనం వీడియో చేయడం. మీరు ఫస్ట్ ఇది ట్రై చేయండి. ఈరోజు ఎంత కావాలో అంత ట్రై చేయండి. దాని తర్వాత చూద్దాం. అయితే బేసిక్గా ఇంతకుముందు క్యాన్వాలో బేసిక్ చేసినట్టే మనం టెంప్లెట్స్ ఉన్నాయి, లేఅవుట్స్ ఉన్నాయి, లేదా డిఫరెంట్ డిఫరెంట్ లేఅవుట్స్, ఇగో స్టైల్స్ ఉన్నాయి. సో టెంప్లెట్స్ తీసుకుందాం. టెంప్లెట్స్ని బట్టి ఎడిట్ చేయడం అంటే మన కంటెంట్ ఏందో మనకు తెలియదు. ఇగో హాస్పిటల్కి సంబంధించిన కంటెంట్ ఉంది, వేరే దానికి సంబంధించి ఎడ్యుకేషన్కి ఇది మంచిగా ఉంది. లెట్ మీ టేక్ దిస్. ఇగో ఈమె ఆల్రెడీ ఉంది ఇక్కడ. నీకు అక్కడ ఆడియో ఏం లేదు, ఇట్స్ జస్ట్ నార్మల్. మనం ఆడియో యాడ్ చేసుకోవాలన్నమాట. రవితేజ మ్యూట్ చేసుకోండి. సమ్మన్ ఇస్, యా థ్యాంక్స్. ఓకే, ఈ ఫ్రేమ్ అయిపోయింది ఇప్పుడు నీకు. ఈ ఫ్రేమ్ అయిపోయింది. ఇంకా యూ కెన్ యాడ్ వన్ మోర్ ఫ్రేమ్. ఇదిగో ఈ ఫ్రేమ్ అయిపోయింది కదా, ప్లస్ సింబల్. స్టాక్ వీడియోస్, ఇంకొక వీడియో. ఇది 15 సెకండ్స్ ఉంది. ఇదే ఫస్ట్ వచ్చేసిందా? ఓకే చూద్దాం. దీనికి బ్యాక్గ్రౌండ్గా మనం నరేషన్ ఇచ్చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ ఇంకొక సీన్ తీసుకుంటే స్టాక్ వీడియోస్ ఉన్నాయి, ట్రై చేయండి చూద్దాం. బెస్ట్ ఇది మనం చూద్దాం. ఇక్కడ సర్చ్ వీడియోస్ అని ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ వస్తుంది. ఎడ్యుకేషన్ వీడియో అంటే ఇక్కడ మన ఫ్రేమ్స్ని ఊహించుకోవాలి. ఏ ఫ్రేమ్ మనకు సెట్ అవుతుంది, ఏ ఫ్రేమ్ సెట్ కాదు. ఇది 7 seconds. వై ఇట్ ఈస్ యాడింగ్ ఫస్ట్? చేంజ్ చేసుకొని వస్తుంది. యా, టోటల్ 31 seconds అయిందండి వీడియో. ఒక్కసారి మొత్తం ప్లే చేస్తున్నాం. దీన్ని మనం విజువలైజ్ చేసుకోవాలి. ఇది ఏంది, ఏమొస్తుంది. తర్వాత ఇదొకటి. దీని తగ్గట్టు అంటే ఇప్పుడు ఈ కాంటెంట్ క్రియేషన్ అంత ఈజీ కాదండి. మన క్రియేటివ్ బ్రెయిన్ వాడాలి. ఓకే, ఒక డైరెక్టర్ లాగా, ఒక వీడియో ఎడిటర్ లాగా థింక్ చేసి వాడాలి దీన్ని. ఇప్పుడు నేను ఉన్నదాన్ని పట్టుకొని నేను చేస్తున్నా, లేదంటే నాకు ముందే ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి కూడా చేయొచ్చు. ఓకే, ఇంకొకటి చేద్దాం. ఇక్కడ మనం కర్సర్ పెట్టినప్పుడు మనకు తెలిసిపోతుంది ఏమేమి ఉన్నాయని. ఓకే, ఫైనల్గా ఇది వాడుతున్నా. 14 seconds అయిపోయింది. ఓవరాల్ 44 seconds వీడియో. ఇప్పుడు నీకు డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటుంది. 16:9 యూట్యూబ్కి పనికొచ్చేది. ఇన్స్టాగ్రామ్ కనిపించేది, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన సైజెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాట్స్ ఇట్. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఓకే, ఇప్పుడు ఇది చూసి నేను విజువలైజ్ చేసుకున్నానండి ఆల్రెడీ. నేను ఏం మాట్లాడాలన్నది కూడా విజువలైజ్ చేసుకున్నాను. లెట్స్ కమ్ బ్యాక్ టు స్టార్టింగ్. ఈ స్క్రీన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇది రాశారు, ఫౌండర్ అండ్ సిఇఓ. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఏంటి 7386603165. దట్స్ ఇట్. అయితే ఇప్పుడు ఇవి ఎంత దూరం పెట్టాలన్నది మన ఇష్టం అండి. ఇగో
నీ త్రూఅవుట్ వీడియో పెట్టాలంటే పెట్టుకోవచ్చు. దీన్ని డ్రాగ్ డ్రాప్ చేస్తాను చూడండి. త్రూఅవుట్ వీడియో ప్లే అవుతుంది ఇప్పుడు ఇది. వేరే సీన్ కూడా ప్లే అవుతుంది ఇది. ఇదిగో అది ఎంతవరకు డ్రాగ్ చేస్తే అంతవరకు ప్లే అవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు మనం డ్రాగ్ చేసింది 73866ని. నీకు ఈ ఓడిఎంటిని కూడా డ్రాగ్ చేయాలంటే సెలెక్ట్ ఇట్. దీన్ని మొత్తం డ్రాగ్ చేసుకోండి ఎంత ఉందో అంత. తర్వాత ఫోన్ నెంబర్ని ఓడిఎంటిని లెట్స్ డ్రాగ్ దిస్ టిల్ హియర్. సో టోటల్ సీన్స్ వచ్చేసింది. వాట్ ఈస్ దిస్ దెన్? ఇక్కడ కనిపిస్తుంది ఏదో చూద్దాం అది కూడా. ఓకే, నాకు తెలిసి ఇది ఆ పక్కలో వస్తున్నారు రెడ్ కలర్ ఏమో చూద్దాం. నథింగ్, ఇట్స్ నాట్ కమింగ్. ఓకే, ఈ విధంగా మన బ్రాండ్ అనేది ఓడిఎంటి 73866 నెంబర్ మొత్తం కంటిన్యూస్గా వచ్చేసింది. ఓడిఎంటి రాలేదు. ఓడిఎంటి టెక్స్ట్ ఇక్కడ ఉంది అన్నట్టుంది అది మేబీ. ఏనా, వెర్ ఈస్ దట్? ఈ టెక్స్ట్ ఎందుకు రాలేదు? ఓన్లీ ప్లెయిన్ వస్తుంది. చూద్దాం. యా, దిస్ ఇస్ జస్ట్ రెడ్ కలర్ అండి. అక్కడ వస్తున్న రెడ్ కలర్ మాత్రమే, నథింగ్. వద్దనుకుంటే మీరు తీసేసేయండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంది నాకు, ఓడిఎంటీలో ఉన్న టెక్స్ట్ వెళ్ళిపోయింది. టెక్స్ట్ వెళ్ళిపోయింది అంటే ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేయండి సార్. అక్కడ పైన ఒకటి ఉండొచ్చు సార్ బహుశా. ఎక్కడండి? కింద 2 కాలమ్స్ ఉన్నాయి కదా సార్, పైన ఇంకోటి ఉండొచ్చు సార్ బహుశా. మ్మ్, లేదు కదా, స్క్రోలింగ్ ఇంతే ఉంది ఇక. ఉన్నాయి సార్. ఇంతే ఉంది. ఒకసారి చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ లేయర్లో ఎందుకు పోయింది? రెడ్ దానిలోనే దీనిలోనే ఉంది ప్రాబ్లం. సంథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్. ఇక్కడ ఉంది చూడండి, కనిపిస్తుందా ఈ టెక్స్ట్ కూడా? ఎస్ సార్, అదే సార్. యా యా. సో ఓడిఎంటి ఇస్ నాట్ దేర్. అండ్ దిస్ టు. ఇది మీకు మీ ఫోన్లో అయితే చాలా ఈజీగా ఉంటుందండి. వేరే యాప్స్ చూపిస్తాయి చాలా ఈజీ. బట్ అవును సార్, మీరైతే విఎన్ ఫస్ట్ సార్, విఎన్. విఎన్ కావచ్చు, క్యాప్ కట్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఇది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ నేను వైటీ క్రియేట్ వాడుతున్నాను చూపిస్తాను. రైట్, అంత అయిపోయిందండి. త్రూఅవుట్ ది వీడియో ఇట్ విల్ బి కంటిన్యూ నౌ. బ్రాండింగ్ అయితే అవుతుంది. రైట్, అంత అయిపోయింది. ఇప్పుడు మనకు మ్యూజిక్ ఆడియోనో కావాలి, అది చూద్దాం. దానికోసం చూస్తే ఇది నోట్స్. యా, ఇక్కడ యాడ్ ఆడియో ఆప్షన్ ఉందండి. ఆడియో కొట్టిద్దాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ మ్యూజిక్స్ ఉన్నాయండి. మ్యూజిక్ ప్లే అవుతుంది. నీకు అది స్లైడ్స్ అందులో కంటెంట్ ఉందంటే ఓకే. కానీ ఇక్కడ దీనికి నరేషన్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా రికార్డ్ వాయిస్ ఓవర్. నీకు ఆల్రెడీ రికార్డ్ వాయిస్ ఓవర్ ఇచ్చేసాడు. లేదంటే జనరేట్ ఏఐ వాయిస్ కూడా ఉంది. ఓకే, ఇది ఎట్లుంటుందో నాకు తెలియదు. నేను ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తా అప్పుడు. ఓకే, చూద్దాం ఇది ఎట్లుందో. తర్వాత ఈమెయిల్ కొంచెం తగ్గిద్దాం. 8 seconds మన ఉండాలండి, పర్లేదు. లెట్ మీ గో ద రికార్డింగ్ వాయిస్ ఓవర్. రికార్డ్ అని కొట్టినప్పుడే ఇట్ విల్ స్టార్ట్. స్క్రాచ్ నుంచి రికార్డింగ్ చేద్దాం. క్లిక్ ఆన్ రికార్డింగ్. అంటే ఆ ప్లానింగ్ కూడా మనం చేసుకోవాలి ఏందనేది.
హలో గైస్, 2025 ఆల్రెడీ అయిపోతుంది. 2026లోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో ఒక స్కిల్ మీ లైఫ్ని మార్చేస్తుందంటే దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు డిజిటల్ మార్కెటింగ్లో ఇన్ని అవకాశాలు వచ్చాయంటే ఏఐ ఎంతో ఇవాల్వ్ అవుతుంది. 10 మంది చేసే పని ఒకరు చేస్తున్నారు. ఈ ఏఐని ఎక్కువ వాడుతున్నది ఎవరు అంటే డిజిటల్ మార్కెటర్సే. ఓడిఎంటి స్టూడెంట్స్ ఎంతోమంది డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్గా నేర్చుకొని క్లయింట్స్ సంపాదించారనమాట. సో ఇది ఆఫ్లైన్ కాదండి, ఆన్లైన్లో ఇంటి దగ్గర ఉండి మీరు కోర్స్ నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ఒక ఫ్రీ డెమో అటెండ్ అవ్వండి. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి, మేము లింక్ పంపిస్తాం. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కరియర్. అయిపోయిందండి, ఆడియో మిక్స్ చేసి పడేసినాం, చూద్దాం ఎట్లా వస్తుందో. హలో గైస్, ఇక్కడ దీన్ని మనం ఎలాబరేట్ చేసుకుందాం. Guys, something happened here. ఎందుకు ఇది 1 minute వచ్చింది? ఇదంత పెద్ద ఆడియో ఉంది కదా. ఏదో జరిగింది, ఇది మూవ్ చేయడానికి వస్తలేదు. హలో గైస్, ఆడియోలో వాయిస్ రికార్డింగ్ సంథింగ్ హ్యాపెండ్. యా, ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ అంతే, కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఈవెన్ ఐ నెవర్ డూ దిస్. ఇక్కడ వీ హ్యావ్ ఎ బెటర్ యాప్స్ నౌ. ఓకే, డన్. హలో గైస్, 2025 ఆల్రెడీ అయిపోతుంది. 2026లోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో ఒక స్కిల్ మీ లైఫ్ని మార్చేస్తుందంటే దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని అవకాశాలు వచ్చాయంటే ఏఐ ఎంతో ఇవాల్వ్ అవుతుంది. 10 మంది చేసే పని ఒకరు చేస్తున్నారు. ఈ ఏఐని ఎక్కువ వాడుతున్నది ఎవరు అంటే డిజిటల్ మార్కెటర్సే. ఓడిఎంటి స్టూడెంట్స్ ఎంతో మంది డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్గా నేర్చుకొని క్లయింట్స్ సంపాదించారన్నమాట. సో ఇది ఆఫ్లైన్ కాదండి, ఆన్లైన్లో ఇంటి దగ్గర ఉండి మీరు కోర్స్ నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ఒక ఫ్రీ డెమో అటెండ్ అవ్వండి. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి, మేము లింక్ పంపిస్తాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కరియర్. రైట్ గైస్, అయిపోయింది. నేను ఇంకా కావాల్స్తే నేను ఇంకొక ఆడియో కూడా యాడ్ చేసుకోవచ్చు, రెండు కలిపి. ఆడియో లేకుండా చేస్తున్నా. లెట్ మీ డౌన్లోడ్ అండ్ ఐ సెండ్ యూ హౌ దిస్ ఇస్. ఇప్పుడు ఇది MP4గా వచ్చేస్తుంది. పేజ్ 2 ఎందుకు, ఒకటే పేజ్ కదా. డౌన్లోడ్ నేను చెక్ చేస్తుంది ఎట్లుందో చూసి మీకు చెప్తాను. బికాస్ ఇట్స్ అ వీడియో, ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. బట్ మనకి ఈజీ యాప్స్ చాలా ఉన్నాయండి వీడియో చేసేవి. బట్ ఇది మీరు నేర్చుకోండి, బేసిక్గా ఇది నేర్చుకోండి. సార్ ఒక చిన్న డౌట్ సార్. మ్మ్. అదే మీరు చెప్పారా సార్ ఇప్పుడు రికార్డింగ్ మ్మ్. అక్కడ స్క్రీన్ మీద హెడ్లైన్ పడుతుందా అట్లా చెప్పుకుంటూ అంటే క్యాప్షన్సా? క్యాప్షన్స్ పడదు అది. క్యాప్షన్స్ ఇప్పుడు ఏం చేస్తుంది, యూట్యూబ్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. లేదు నీకు క్యాప్షన్స్ కావాలంటే మాన్యువల్గా రాసుకోవాలి మనం. ఇంతకుముందు ఇక్కడ నోట్స్ అని వచ్చింది కదా, అవునా? యాడ్ నోట్స్ టు యువర్ డిజైన్, ఇక్కడ రాసుకోవాలి మనం ఓకే దాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్. అవుతుంది డౌన్లోడ్. ఎస్, డన్. ఓపెన్ ఇట్. హలో గైస్, 2025 ఆల్రెడీ అయిపోతుంది. 2026లోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో ఒక స్కిల్ మీ లైఫ్ని మార్చేస్తుందంటే దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్.
ఎందుకు డిజిటల్ మార్కెటింగ్లో ఇన్ని అవకాశాలు వచ్చాయంటే ఏఐ ఎంతో ఇవాల్వ్ అవుతుంది. 10 మంది చేసే పని ఒకరు చేస్తున్నారు. ఈ ఏఐని ఎక్కువ వాడుతున్నది ఎవరు అంటే డిజిటల్ మార్కెటర్స్. ఓడిఎంటి స్టూడెంట్స్ ఎంతో మంది డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్గా నేర్చుకొని క్లయింట్స్ సంపాదించారు అన్నమాట. సో ఇది ఆఫ్లైన్ కాదండి, ఆన్లైన్లో ఇంటి దగ్గర ఉండి మీరు కోర్స్ నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ఒక ఫ్రీ డెమో అటెండ్ అవ్వండి. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి, మేము లింక్ పంపిస్తాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. రైట్, లెట్ మీ సెండ్ యూ దిస్ ఆల్ రికార్డింగ్. ప్రశాంతి, ఆర్ యు దేర్? సార్ ఇప్పుడు వీడియో పెట్టే ముందే మన కంటెంట్ ఇచ్చేసుకోవాలా సార్, ఏం మాట్లాడతామని చెప్పి? అంతే కదా, ప్లానింగ్ ఉండాలి మనకు. ఏడున్నావు బాబు? ఏడున్నావు? ప్రశాంతి ఉన్నావా? ప్రశాంతి లేదు. ప్రశాంతి లేకపోతే ఎవరిదైనా మీ నంబర్ నా దగ్గర ఉందా గైస్? సంబడి ఇస్ దేర్? నో సార్. ఎవరన్నా ఒకరు నంబర్ చెప్పండి, మీకు పంపిస్తున్నాను, మీరు గ్రూప్లో పెట్టండి. సార్ 70 70 95 చాట్లో 95 933 708. వచ్చింది సార్, చూసుకున్నట్టుంది ఆల్రెడీ. వచ్చేసిందా మీ గ్రూప్లో? వచ్చింది సార్. చూడండి, అందరూ ప్లే చేయండి, ఎట్లా ఉంది చెప్పండి. మీ ముందరనే చేశాను కదా. లేదు సార్, హాయ్ అని మెసేజ్ వచ్చింది, అంటే గ్రూప్లో ఏం రాలేదు. గ్రూప్లో రాలేదా? మీకు హాయ్ వచ్చింది, ఒక్క నిమిషం పంపాను చూడండి, గ్రూప్లో పెట్టేసేయండి అది. 16. అందరూ చూడండి, చూసి చెప్పండి ఎలా ఉందో. రాలేదు సార్ గ్రూప్లో. మనీ పెట్టారా? పెట్టాను సార్, లోడింగ్ వచ్చింది సార్. టూ సార్ గ్రూప్స్ అది ఓకే వచ్చింది సార్, ఒకటి వచ్చింది. వచ్చింది సార్, ఈరోజు ప్రశాంతి మ్యామ్ మ్యామ్ కూడా పెట్టారు. పెట్టేశారు. వచ్చింది సార్. డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్గా నేర్చుకొని క్లయింట్స్ సంపాదించారు అన్నమాట. సో ఇది ఆఫ్లైన్ కాదండి, ఆన్లైన్లో ఇంటి దగ్గర ఉండి మీకు చాలా బాగుంటుంది. ఫ్రీ డెమో అటెండ్ అవ్వండి. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి, మేము లింక్ పంపిస్తాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా వచ్చింది సార్. సార్ ఇప్పుడు ఉన్న ఇమేజెస్ కి అండ్ మన స్క్రిప్ట్ కి సింక్ కావాలి కదా సార్, అది ఎలా సార్ మనం మాన్యువల్ గా చేసుకోవడం అంటే? ఇప్పుడు నేను చేసిన సింక్ అయిందా? అయింది సార్ సార్. అంటే పర్ఫెక్ట్ సింక్ ఒక 70-80% సింక్. ఇది నీ స్మార్ట్నెస్, ఇది నీ Yeah. స్మార్ట్నెస్ అంతే. తర్వాత సింక్ కాకపోయినా కూడా నువ్వు క్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు ఈ సీన్ ఉంది కదా, ఈ సీన్ నీకు తక్కువ కావాలనుకో, ఇగో కొంచెం తక్కువ చేసుకోవచ్చు. ఇది 12 seconds ఉంది, అయిపోవటాలంటే అయిపోవచ్చు, పెద్దగా అంటే పెద్ద పెట్టుకోవచ్చు. సార్ స్క్రీన్ పాజ్ అయింది సార్. One. ఇప్పుడు ఓకేనా? Yeah. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇది 12 seconds ఉందండి, నీ మాటలు ఆడ అయిపోయినాయి, తక్కువ ఉన్నాయి. దీన్ని ఇట్లా తక్కువ చేసుకోండి, 8 seconds 7 seconds మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇగో పెద్ద కూడా పెంచుకోవచ్చు, దాన్ని 14 seconds వరకు పెంచవచ్చు దాన్ని. గాట్ ఇట్? Okay. Yes, sir. అసలు ఇది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా క్యాన్వాలో వీడియో, ఇంతకుముందు చేసినా కానీ నేను చేయలేదు. బట్ ఇట్ వెంట్ వెరీ వెల్. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గైస్? పైసా ఖర్చు లేకుండా వీడియో బాగానే వచ్చింది కదా. Yes, sir. అండ్ యూ డోంట్ బిలీవ్, నేను ఇది పెడితే ఒక జాయినింగ్ అయినా అంటే 25,000 సంపాదించవచ్చు కూడా, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. జాయినింగ్ ఇంకా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఏం అవసరం లేదు. దిస్ ఈజ్ ఎనఫ్. ఇది ట్రై చేయండి మీ అందరూ. ఓకే, Yes, sir. ఇప్పుడు Yes, నేను sir. ఇంకొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తే అయిపోతుంది దానికి. చాలా మంది స్టూడెంట్స్ క్యాన్వా ట్యూటోరియల్ చేయండి సార్ అని అడుగుతుంటే, క్యాన్వాలో ఏముంది పోయి చేసుకోండి అని చెప్పిన. నాకు అర్థమైంది ఇప్పుడు క్యాన్వా ట్యూటోరియల్ నిజంగా చేయాలి, నేను చేస్తా. ఒక్కటి కాదు, 6 గంటల వీడియో చేస్తా, సో దట్ స్టూడెంట్ విల్ గెట్ బెనిఫిట్. ఇప్పుడు మనం చేసాం కదా, లెట్స్ ట్రై ఏఐతో చేపిద్దాం.
వీడియో ఇక చూడండి, నేను ల్యాండ్స్కేప్ తీసుకున్నా, యూట్యూబ్కి సెట్ అవుతుంది. తర్వాత ఇగో ఫేస్బుక్ మొబైల్ వీడియో, ఇన్స్టాగ్రామ్కి సెట్ అవుతుంది. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. నేనేం చేస్తున్నాను, ఇక్కడ పోతాం. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ లేఅవుట్స్ ఏంది బై డిఫాల్ట్గా ఉన్నాయి, దాన్ని తీసుకొని ఏదో నేను ప్రయత్నం చేశాను. అలా కాకుండా నీకు తగ్గట్టు వచ్చేసింది కాబట్టి డిస్క్రైబ్ యువర్ ఐడియా అండ్ అండ్ పుట్ ఇట్ ఓవర్ హియర్. దీనికి ఏం చేయండి, మనం చాట్ జీపీటీని వాడుకుందాం. I want to create a video on Canva, and they have an option to ask the AI to create some template. So I want to give a prompt over there so that it will design some template ideas. So give me nice prompt so that I can design small templates and add them to the videos. సార్ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఓడియం టీవీ కొన్ని షార్ట్స్ పెడుతున్నాం కదా సార్, మన ఏఐ వాయిస్తో ఎడిటింగ్. సో అలాంటివి ఇందులో మనం చేయొచ్చా సార్ దీంట్లో విత్ ఇట్లనే ఏఐ ఇప్పుడు వాయిస్తో? చేయొచ్చు, చేయొచ్చు. మీకు ఏ వాయిస్ కూడా చూపిస్తే ఎట్లా చేయాలో. ఏఐ వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సార్, లైట్ నార్మల్గా పోదాం, ఇప్పుడు ఇంత అడ్వాన్స్ ఎందుకు మీకు. ఇక్కడ ఐ వాంట్ స్టూడెంట్స్ attending online sessions and practicing డిజిటల్ మార్కెటింగ్. అంటే నువ్వు ఊహించుకో నీకేం కావాలో, ఊహించుకొని దాన్ని మనం జనరేట్ చేద్దాం. సబ్మిట్. వన్ సెకండ్, ఇక్కడ జనరేట్ డిజైన్ రాలేదు. అయ్యా ఎందుకు అప్లోడ్ మీడియా టు జనరేట్ వీడియో డిజైన్? ఏ మీడియా కావాలి నీకు? ఇమేజెస్ కావాలా నీకు? వాట్ మీడియా యూ వాంట్ మ్యాన్? వీడియోస్. ఓకే, మేబీ యూ వాంట్ వీడియో ఓన్లీ దెన్. చూద్దాం, లెట్స్ సీ దిస్. ఏం డిజైన్ చేస్తావు? ఇట్లా మనకు వస్తుందా? ఓకే, ఇట్స్ నాట్ గుడ్. ఇట్లా కాదు, ఇంకా ఏ తోటి వీడియో చేసిన రాలేదు, ఓన్లీ టెంప్లెట్ తోటే పనికి వస్తుంది. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను చెప్పేది అర్థమైంది కదా, టెంప్లెట్ ఎలా చేయాలో అర్థమైంది కదా మీకు. ఈరోజు ఒకటి చేసుకొని రండి మీరు, కొంచెం టైం తీసుకొని. ఓకే, నేను ఇంకొకటి చెప్తా. లెట్స్ ట్రై వన్ మోర్ థింగ్. క్యాన్వా ఏఐ మనం వాడాం కదా, క్యాన్వా ఏఐ ఇక్కడ చూడండి, ఇమేజ్ ఉంది. కెన్ యూ సీ వీడియో క్లిప్ గైస్? ఎస్. ఎస్. ఎస్ సార్. Let me come back here. I want to use Canva AI to create a video clip for my generative AI classes. Okay. And it should be in such a way that by seeing that video, students should enroll for my generative AI classes. So give me a nice prompt for this so that Canva AI create video for me, video clip for me. Single powerful Canva AI video prompt craft exactly for students enrollment. ప్రాంప్ట్ ఇచ్చింది. అమ్మా ఎంత పెద్దగా ఇస్తావా బాబు? 30 seconds ఇంతగానం తీసుకుంటాడో లేదు చూద్దాం. 30 to 45 seconds వీడియో ఇస్తే షార్ట్ క్లిప్ తీసుకుంటాడు. ఇది రాకపోతే మళ్ళీ ఇంకో డ్రాప్ చేద్దాం రండి.
జనరేట్ చూద్దాం. ఐఎమ్ డూయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇది క్యాన్వాలో వీడియో క్లిప్. ఇది ముందు అయితే చేసినాము, చూద్దాం ఏం చేస్తుందో. I add text to videos very well, so I can create high impact promo video based on your theme and scenes. But the video will come without any text. You can easily add all the headlines and body text yourself in Canva. Okay, does this sound good for you? Sure. Thanks for confirming. Just a quick heads up. Right now, I only create videos up to 8 seconds long. Would you like me to go into the yes? I know, bro. You can't create 30 seconds. టైం పాస్ చేస్తుండు వీడియో చేయమంటే. షోయింగ్ అప్ ద డిజిటల్ క్రియేటర్. బట్ ఇప్పుడు ఏ టూల్స్ ఎట్లా వచ్చినాయంటే, ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్కి ఇప్పటికీ వీడియో అయిపోతుందండి. వీడియోనే అయిపోతుంది. ఓకేనా? ఒక టూల్ చూపిస్తా చూడండి. ఇదేం ట్రై చేయకండి, ఎవరు ట్రై చేయదు ఇప్పుడే. మీకు ఏఐ క్లాసెస్లో చేద్దాం మనం. కానీ టెక్నాలజీ ఏడికి వచ్చింది అన్నది ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. వీడియో ఉంది కదా, వీడియో 3 16:9 paste, and I want to use Hedra. $220 credits వాడుకుంటుంది. ఇక ఇవన్నీ అట్లా తీసినవే. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ, బట్ యూ లర్న్ ద హార్డ్ మెథడ్, దెన్ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ. ఇగో వీడియో తయారు చేసిండు మనోడు, ఇలా వచ్చింది. దీన్ని మన వీడియోలో మనం వాడుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంది. జనరేట్ ఏ కోర్స్, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అని కూడా చెప్తాను. మళ్ళీ యూస్ క్యాన్వా ఎడిటర్ టు ఎడిట్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. కంప్లీట్ ఏ ప్రపంచం ఏడుకోబోతుంది పోయి. ఎడిట్ చేయమంటే మళ్ళా ఎడిటింగ్ ఎస్, పీజీ రిమూవర్, ఎడిట్, తర్వాత కొంచెం కష్టం ఉంది ఎడిట్ చేయడం. పర్టికులర్ సెక్షన్ని ఎడిట్ చేయాలంటే ఎంత కష్టం. కొంచెం టైం స్పెండ్ చేయండి ఏఐని ఇంప్రూవ్ చేయడానికి, అంతలోపడి ఇది అయిపోతుంది. యా, వన్ థింగ్ ఈజ్ షూర్, క్యాన్వాలో ఉన్న ఏఐ ఇమేజెస్కి బాగుంది కానీ వీడియోస్కి అంత లేదు. బట్ మనం బేసిక్గా చేసుకున్న చాలా బాగానే ఉంది. దట్స్ రియలీ గుడ్. కాకపోతే ఏంటంటే ఇమేజెస్కి కూడా కొంచెం మిస్టేక్స్ వస్తాయి సార్. అంటే టెక్స్ట్ కొంచెం చూసుకోవాలి, బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. అవును, ఎడిటింగ్ చేసుకోవాలి. బట్ దిస్ టూల్ ఈజ్ గుడ్ అండి. ఇది అవుతుంది, అంతలోపడి నేను చూపిస్తా. మన లైబ్రరీ చూద్దాం. ఇది ఫ్రీయా సార్ టూల్? కొన్ని వరకు ఫ్రీ, ఇది హై అండ్ ప్రీమియం అనమాట. ఇది 300 క్రెడిట్స్. ఇప్పుడు ఇది చూడండి, నేనేం చెప్పాను ఈ వీడియోలో ప్రాంప్ట్. ఒక ఓడిఎంటీ అనే యూనివర్సిటీ ఉండాలి, అక్కడ నుంచి బయటకు వచ్చుకుంటే ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడుతుంటే ఒక మేల్ స్టూడెంట్ ఫీమేల్ స్టూడెంట్స్కి చెప్తుండాలి అని. సో మాట్లాడుతున్నాడు డిజిటల్ మార్కెటింగ్ ఓడిఎంటీ గురించి. ఎంత బాగా To learn digital marketing, ODMT is the best place to start. The training is practical, AI powered, and very easy to understand. Yeah, definitely. చూడండి, ఇది ఏలాగా కనిపిస్తుందండి అసలు. అది ఎంత రియలిస్టిక్, ఎంత టెక్నాలజీ వచ్చింది. సార్ వీడియో మేకింగ్ అంత ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు ఓన్లీ సమ్ పీపుల్ మాత్రమే చేయొచ్చు, ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు. ఇది చూడండి, ఇది కూడా మనం చేసాం కదా. ఇది ప్రాంప్టే అండి, జస్ట్ ప్రాంప్ట్ తోటి చేసింది ఇది. Hey everyone, welcome to ODMT Digital Marketing. If you're planning to start a career, మన బ్రాండింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్
Yeah. Let's come back to the video. It's coming. మనము నేర్చుకునేది 9:20 అవుతుంది. ఓకే, ఒకటే రోజు అన్ని నేర్చుకుంటాం కాదులేండి. ఇనిషియల్గా అయితే క్యాన్వా ఎడిటింగ్ చేయండి. ఐ ప్రిఫర్ యూ పీపుల్ టు ఫర్ వైటీ క్రియేట్ యాప్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది. యూట్యూబ్ ఉంది, అఫీషియల్ యాప్ ఇది. ఈజీ అండి, నీకు ఏ అవసరం లేదు, ఎంతో ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్ అన్నీ దీంతో చేస్తాను. ఓకే, ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఇన్వైట్, కాపీ ఇన్వైట్ లింక్. నేను చూపిస్తా, అది కూడా ట్రై చేయండి. షేర్ అందులో బయట చూద్దాం, అయిందమ్మా, ఇది ఇంకా కాలేదు. స్టాప్ షేర్. నేను ఐఎమ్ జాయినింగ్ ఫ్రమ్ మై ఫోన్. ఇది మ్యూట్లో పెడుతున్నా. హలో గైస్, వినిపిస్తుందా? కెన్ యూ హియర్ మీ? ఎస్ సార్. ఎస్ సార్. రైట్, I joined through my phone. Hello. ఎక్కడున్నావు బాబు? Let me make him host. Make a host. I'm the host now. Share screen. It was interest and share screen. YouTube open it. ఇక్కడ ఇదేదో వైట్ బోర్డ్ అయ్యింది, బట్ దిస్ ఇస్ నాట్ వి వాంట్. This is not simple.